अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदर्हस्य जातं श्रीगौतमान्वयशमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசடியா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 5వ పాసురాన్ని సేవిస్తున్నాం. మొదటి పాసురంలో పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా సేవించినటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళ యొక్క అందులో కూడా ముఖ్యంగా రూపం పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమంగళ వైలక్షణ్యాన్నంతటినీ కూడా సేవించి ఆ అతిశయాన్నంతటినీ కూడా మొదటి పాసురంలో అనుగ్రహించారు. ఎప్పుడైతే పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించారో, పెరుమాళ్ళ యొక్క తిరు కళ్యాణ గుణాలను సేవించారో, అనుభవించారో, వారి మనసులో ప్రేమ, వారి మనసు కరిగిపోయి ఆత్మకు శిథిలమైపోయి ఆ పరమాత్మ పట్ల ప్రేమ అద్వితీయమైన నేరియ కాదల్ అన్బిల్ ఇన్వీన్ తేరల్ మధురమైనటువంటి ప్రేమ ఉప్పొంగి ప్రవహించింది ఆళ్వార్ల యొక్క హృదయంలో. ఆ మధురమైనటువంటి ప్రేమ ఎలా ఉంది అంటే అముద వెళ్ళత్తానా అమృత ప్రవాహంలా ఉంది. అందులో అవగాహిస్తున్నటువంటి ఆళ్వార్లు మాకు అదే కావాలి, మరి ఇంకేమీ కూడా అక్కర్లేదు. దాంతో పోలిస్తే పరమపదం కూడా తక్కువైపోతుంది. మహనీయులందరూ కూడా పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి ఆ అవిచ్ఛిన్నమైనటువంటి స్మృతినే కోరుకుంటారు. ఆనంద ప్రవాహంగా అమృత ప్రవాహంగా ఉండేటటువంటి ఆ భావన పరంపరనే నిత్యము వారి మనసులో మెదలాలి అనేటటువంటి విషయాన్నే మహనీయులందరూ కూడా కోరుకుంటారు కదా అని ఆళ్వార్లు కూడా ఆ పరమ భక్తినే 2వ పాసురంలో కోరుకున్నారు. 3వ పాసురంలో ఆ భక్తి ఎక్కడి వరకు ఉండాలి, దాని పర్యవసానం ఏమిటి, ఏ స్థాయి వరకు ఆ భక్తి ఉండాలి అంటే కేవలం పిరాట్టి పెరుమాళ్ల విషయంలోనే భక్తి కాకుండా పెరుమాళ్ల యొక్క తదీయులైనటువంటి భాగవతోత్తముల పర్యంతము కూడా భక్తి ఉండాలి అనేటటువంటి విషయాన్ని 3వ పాసురంలో తెలియజేశారు. 4వ పాసురంలో పెరుమాళ్ళకి భాగవతోత్తములతో కూడిన తర్వాత మనం చేయవలసినటువంటి కైంకర్యం ఏమిటి అంటే పెరుమాళ్ళకి నిత్యము మంగళాశాసనం చేయడమే. వాజియందు యాంతోజ ఇసయంగొయి ఊజితో రోజి ఓ వాదు నిత్యము కల్పముల తరబడి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటటువంటి సౌభాగ్యం కలగాలి అని 4వ పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ళను ప్రార్థించారు. ఇక 5వ పాసురంలో మాకే ఎందుకు మంగళాశాసనం చేస్తున్నారు అని పెరుమాళ్ళు సందేహాన్ని వెళ్ళబుచ్చినట్టుగా భావించి దానికి సమాధానంగా చెప్తున్నారు. స్వామి, ఉలగే ఈ లోకంలో నెడియోయ్కు అల్లదు అడియదో ఉలగే, ఈ లోకంలో నిన్ను కాకుండా ఎవరికి దాసులుగా ఉండమంటావయ్యా? నీకే దాసులుగా ఉంటాము, నీకే కైంకర్యం చేస్తాము, నీకే మంగళాశాసనం సమర్పిస్తాము. ఎందుకంటావా? నువ్వు అనేక చేష్టితములు చేశావు. ఆ శ్రీహరి చేసేటటువంటి చేష్టితములన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటివి, ఆనందాన్ని కలగచేసేటటువంటివి. ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా భక్తులకి ఆనందం కలగజేయడం కోసమే ఆయన తన చేష్టితములన్నిటినీ కూడా చేస్తూ ఉంటాడు. అలా నువ్వు చేసేటటువంటి అద్భుతమైనటువంటి చేష్టితాలలో ఒక్క చేష్టితాన్ని తలుచుకుంటే అనుసంధానం చేస్తే చాలయ్యా, మా మనసు కరిగిపోతుంది, మాకు ఒక విషయం అర్థమైపోతుంది, నీకే ఈ లోకమంతా కూడా దాసులుగా ఉండాలి అనేటటువంటి విషయం అతి సులభంగా అర్థమైపోతుంది. దానికోసం ఆళ్వార్లు త్రివిక్రమావతారం వృత్తాంతాన్ని అనుసంధానం చేస్తూ అందులో ఈడుపడి పెరుమాళ్లకే దాసులుగా ఉంటాం. ఈయన కాకపోతే
త్రివిక్రముడికి కాకపోతే ఇంకెవరికి లోకంలో ఉన్నటువంటి వారు దాసులుగా ఉంటారు, త్రివిక్రముడికి కాకపోతే ఇంకెవరికి మంగళాశాసనం చేస్తారు అని ఆ వామన త్రివిక్రమావతారంలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా ఆళ్వార్లు మైమరిచిపోయి అనుసంధానం చేస్తూ ఈ పాసురాన్ని మనకు అనుగ్రహించారు. மாமுதல் அடிப்போது ஒன்று கவிழித்து வளர்த்தி வன்முஷதும் அகப்படுத்து வன்சுடர் அடிப்போது வன்வின் சேலி நான் முகப்புத்தேல் நாடு வியந்துவப்பா வானவர் முறை முறை வசுபட நேரி தாமரை காடு மலர் கண்ணொடு கனிவாயுடைய அதுமாய் இருநாயிரு ஆயிரம் மலரந்தன்னாம் கற்பகக்காவு பற்பலவன்னாம் முடிதோள் ஆயிரம் తజైత నెడియోయిక్కల్లదు అడియదో ఉలగే అని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా త్రివిక్రముణ్ణి ఒకసారి అనుసంధానం చేస్తే ఆయనకే దాసులై ఉండిపోతారు. ఆయన చేసినటువంటి విశేషములు ఏమిటి అంటే, ఆనాడు మాముదల్లడిపోదు అందరికీ కూడా పరమప్రాప్యమైనటువంటి ఆ పాదార విందములతోటి, ఆ పాదముల పాదములతోటి ఒక పాదాన్ని అప్పుడే వికసించినటువంటి ఎర్ర తామర పుష్పంలా వికసింపచేసి దానితోటి మణ్ముజదుం అగప్పడద్దు, దానితోటి లోకాలన్నిటినీ, ఈ భూమినంతటినీ కూడా తన హస్తగతం చేసుకున్నటువంటి వాడు అని తెలియజేశారు మొదట్లో. అడిపోదు ఎన్రుదు అడియాగిర సెవ్విప్పు, అడిపోదు అంటే అడియాగిర సెవ్విప్పు, పాదచరణము అనేటటువంటి ఎర్రటి తామర పుష్పము అంటున్నారు. అడి తిరువడియాగిర సెవ్విప్పు, తిరువడిగల్ అని చెప్పేటటువంటి ఎర్రని పుష్పము. పరమాత్మ ఆనాడు త్రివిక్రముడుగా పెరిగేటటువంటి సందర్భంలో ఆ పాదము ఎలా ఉంది అంటే, అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఒక ఎర్రని తామర పుష్పము వికసించి తన చుట్టూ ఉన్నటువంటి ఆ స్థలాన్నంతటినీ కూడా ఎలా అయితే ఆక్రమిస్తుందో, అలా పరమాత్మ యొక్క శ్రీచరణము పెరిగి వికసించినటువంటి పుష్పంలా ఈ భూమినంతటినీ కూడా ఆక్రమించింది అని చెప్తున్నారు. అలా ఉన్నటువంటి ఆ తిరువడి ఏం చేసిందండి అంటే, కవిజిత్తు అలర్తి తిరువడియే పరప్పి, ఎవరో మ్యూట్లో ఉండాలి తల్లి, తిరువడియే పరప్పి ఎల్లావత్తయ్యం అళందు కొళ్ళుగిర విడత్తిల్, తిరువడియే పరప్పి ఎల్లావత్తయ్యం అళందు కొళ్ళుగిర విడత్తిల్, ఆ తిరువడిని వికసింపచేసి వృద్ధి వ్యాపింపచేసి మొత్తాన్ని ఎల్లావత్తయం ఈ భూలోకాన్నంతటినీ కూడా అళందు కొళ్ళుగిర విడత్తిల్ ఆక్రమించేటటువంటి సందర్భంలో సిరియదిన్ తలయిల్ పెరియదు ఇరొందాల్ సిరియదు நெருக்கொண்ண கடவது அப்படியே திருவடிக்கு பட்ட పదార్థంగల్ నెరుక్కొండ తెలియో ఎన్నిల్. అద్భుతం అసలు. కవిజిత్తు అలర్ది అంటే పరమాత్మ పుష్పములాగా తన తిరువడిని పూయించాడు, పుష్పింపచేసి వ్యాపింపచేశాడు అని అర్థం. ఆళ్వార్లు ప్రయోగించినటువంటి మాట ఏమిటంటే, కవిజిత్తు అలర్తి. అలర్తి అంటే వ్యాపించడం, కవిజిత్తు అంటే వికసించడము అని అర్థం. అసలు ఆళ్వార్ల యొక్క మనోభావం ఇంత గొప్పదా అని మనకు అర్థం అవ్వాలి అంటే, పరమ కృప కలిగినటువంటి పరమ కారుణికులైనటువంటి పెరియవాచ్యాన్ని పిళ్ళయ్య అనుగ్రహించినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని సేవించి తీరవలసిందే. చూడండి, అలా పరమాత్మ తన తిరువడి తామరల్ని వ్యాపింపచేసి ఈ లోకాలన్నిటినీ కొలిచేటటువంటి సందర్భంలో సిరియదిన్ తలయిల్ పెరియదు ఇరందాల్ సిరియదు నెరుక్కున్న కడవదు. ఏవండి, లోకంలో చిన్న వస్తువు మీద బలమైనటువంటి ఒక పెద్ద వస్తువుని పెడితే ఆ చిన్న వస్తువు నలిగిపోతుంది కదా, అది తునాతునకలు అయిపోతుంది కదా. ఇప్పుడు మన పెద్ద పాదాన్ని తీసుకుని వెళ్ళి ఏ చిన్న మట్టి ముద్ద మీద మట్టి బెరడు మీద పెట్టామనుకోండి, ఆ మట్టి బెరడు ఏమైపోతుంది, తునాతునకలు అయిపోయి మట్టిగా అయిపోతుంది. అలా బరువైనటువంటి వస్తువుని తీసుకుని వెళ్ళి చిన్న పదార్థం మీద పెడితే అది దాని రూపాన్ని నామాన్ని నశించిపోతుంది కదా.
నామరూపాలు లేకుండా పోతుంది కదా. మరి అప్పడియే తిరువడిన్ కీష్పట్ట పదార్థంగల్ నెరుక్కొండ తలయో ఎన్నెల్, మరి పరమాత్మ త్రివిక్రముడుగా పెరిగిపోయి అంత పెద్ద పాదార విందాలను ఈ లోకమంతటా కూడా పెట్టాడే, అప్పుడు ఆ పాదార విందాల కింద ఉన్నటువంటి ఈ లోకమంతా కూడా నశించిపోలేదా అంటే కాదండి. ఆళ్వార్లు అలా దర్శించట్లేదు. పరమాత్మ ఏం చేసినా కూడా విలక్షణంగా, పరమ విలక్షణంగా చేస్తూ ఉంటాడు చేష్టితములన్నిటినీ. ఆయన తన పాదార విందాలు ఎలా పెట్టి ఈ లోకాలన్నీ కొలిచాడో తెలుసా? సే అడిప్పు కవిజిత్తలర్తి, అడిప్పు కవిజిత్తలర్తి, సుకుమారమైనటువంటి పుష్పము వికసిస్తే ఆ సుకుమారమైనటువంటి పుష్పముతోటి పరమాత్మ ఈ లోకాలని కొలిస్తే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంది లోకాలకి ఆనాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక యోజన, ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. ஒரு செவ்வித்தாமரை பூ கவிழித்து அலர்த்தினால் அதினுள்ளள்ளிக்குள்ள நெருக்கிறே திருவடியின் கீழ்பட்ட పదార్థంగళుకుళ్ళదు. ఎక్కడైనా తామర పువ్వు వికసిస్తోంది, మొగ్గగా ఉన్నటువంటి తామర పువ్వు వికసిస్తోంది అనుకోండి. ఆ తామర పుష్పంలో లోపల పుప్పడి ఉంటుంది కదా. పుష్పము వికసించేటప్పుడు ఆ పుష్పము లోపల ఉన్నటువంటి పుప్పడికి ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వదు. హాయిగా ఆ లోపల ఉన్నటువంటి పుప్పడి అలాగే స్థిరంగా ఉంటుంది. పుష్పము దానంతట అదే వికసిస్తుంది. అంటే పుష్పము వికసించేటటువంటి సందర్భంలో అది ఎంత సుకుమారంగా వికసిస్తుందో, లోపల ఉన్నటువంటి పుప్పడికి ఏమీ కాకుండా ఎలా అయితే హాయిగా సుకుమారంగా శుతిమెత్తగా ఎలా అయితే పుష్పం వికసిస్తుందో, తిరువడియిన్ కీష్పట్ట పదార్థంగళుకు ఉళ్ళదు. ఆ పరమాత్మ యొక్క తిరువడి తామరల కింద ఉన్నటువంటి లోకాలు కూడా పుష్పం వికసిస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి పుప్పొడికి ఏమీ కాకుండా ఎలా అయితే సుఖంగా ఉంటుందో అలా ఉన్నాయి లోకములన్నీ కూడా. ఒరు సెవ్విత్తామరై పూ కవిజిత్తు అలర్తినాన్ అదినుళ్ళల్లిక్కు నెరుక్కిరే. ఒక తామర పుష్పము వికసించి వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో దాని లోపల మధ్యలో ఉన్నటువంటి పుప్పొడికి ఎలా అయితే ఏమీ కాదో, సుఖంగా ఎలా అయితే ఆ పుప్పొడి ఉంటుందో, అలా తిరువడి తామర పరమాత్మ యొక్క తిరువడి తామరల కింద ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా అంతే సుఖంగా ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా ఒక పెద్ద వస్తువుని తీసుకొచ్చి చిన్న వస్తువు మీద పెడితే ఆ చిన్న వస్తువు నామరూపాలు లేకుండా నశించిపోతుంది. అది లోక సహజం, లోకంలో ఉండేటటువంటి విషయం. కానీ పరమాత్మ విషయంలో అలా కాదండి. ఆయన వైలక్షణ్యం, ఆయన చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆయన తన శృతి మెత్తని సుకుమారమైనటువంటి తిరువడి తామరల వంటి ఆ తిరువడిగలతోటి ఈ లోకాన్ని కొరిచేటటువంటి సందర్భంలో ఆయన పాదార విందాల కింద ఉన్నటువంటి లోకాలన్నీ కూడా సుఖంగా వర్ధిల్లాయే తప్ప, ఆనందంతో పొంగిపోయాయి తప్ప ఎక్కడా కూడా వాటికి బాధ కలగలేదు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అందుకని ఇక్కడ ఆళ్వార్లు ఏమని ప్రయోగించారు? అడిపోదొన్రు కవిజిత్తలర్తి, ఒక పాదపద్మాన్ని చక్కగా పరమాత్మ వికసింపచేసి అలర్తి చేసినటువంటి వాడయ్యాడు. అలా ఈ లోకాన్ని కొలిచాడు అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. దానికి పెరియవాచ్యాన్ని పిళ్ళై దానికి ఎందుకు ఈ విధంగా నమ్మాళ్ళ వారిలో మాటని పదాన్ని ప్రయోగించారు అంటే, ఆ లోకాలు కింద కొలిచే పాదార విందాల కింద ఉన్నటువంటి లోకాలన్నీ కూడా సుభీక్షంగా ఉన్నాయి, ఇంకా పైపెచ్చు ఆనందంతో పొంగిపోతున్నాయే తప్ప వాటికి ఎక్కడా కూడా బాధ కలగలేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒన్మిది ఎన్నక్కడ వదిరే, ఈ విషయాన్నే ఒన్మిది అని ఇంకొక ఆళ్వార్లు కూడా ఇదే చెప్పారు కదా అని చెప్తున్నారు. ఒన్మిది ఎన్నక్కడ వదిరే, ఈ విషయాన్ని తిరుమంగై ఆళ్వార్లు కూడా వారి పాసురంలో కూడా అనుగ్రహించారు. అదే ఇక్కడ చెప్తున్నారు. వన్మిది తిరునెడందాండకము అనేటటువంటి తిరునెడందాండకం అనేటటువంటి ప్రబంధంలో తిరుమంగై ఆళ్వార్లు కూడా వన్మిది క్రింద ఉండేటటువంటి వస్తువులు నలిగిపోకుండా వాటిని మీద పాదార విందాలను మోపినటువంటి స్వామి అని తిరుమంగై మన్నన్ కూడా అనుగ్రహించారు కదా. అలాగే ఇక్కడ కూడా అలా చెప్పినట్టుగానే ఇక్కడ పరమాత్మ కూడా తన తిరువడి తామర పువ్వుని వికసింపచేసి వ్యాపింపచేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
வன்மிதி என்ன கடவதிரே முழுதும் அகப்படுத்தா புனல் உறவி என்கிறபடியே ஆவரண ஜலத்துக்குள் அகப்பட்டது அடியத்தான் கீழ் இட்டுக்கொண்டு పునల్ ఉరవి ఎంగరిపడి. అదే పాసురంలో, అదే తిరునెడందాండకంలో 5వ పాసురంలో ఆళ్వార్లు తిరువంగై మన్నను అనుగ్రహించినట్టుగా అందులో చెప్పినట్టుగా పునల్ ఉరవి ఒరుక్కాల్ నిర్ప వన్ మదిల్ పునల్ ఉరవి ఒరుక్కాల్ నిర్ప ఒరుక్కాலும் காமரு சீர் அவனது உள்ளது என் மதியும் கடந்து அண்டமீது போக்கி இருவிசும்பி நோடு போய் எழுந்து மேல் தன் மதியும் கதிரவன் தவிரியோடு தாரகையின் புறம் தடவி அப்பால் மிக்கு மண் முழுதும் அகப்படத்து நின்ற எந்தை మలర్పురయ్యం తిరువడియే వణంగినేనే అని తిరునెడుందాండకంలో ఆళ్వార్లు తిరుమంగై మన్నన్ అనుగ్రహించినట్టుగా వన్ మదిల్ పునల్ ఉరవి ఒరుక్కా నిర్భాం. ఆ పాదపద్మం ఎక్కడి వరకు పెరిగిందండి అంటే ఈ లోకాలు బ్రహ్మాండానికి పైన అండకటాహము జలావరణలు ఉంటాయి కాబట్టి ఆ జలముల వరకు ఆ పాదపద్మము పెరిగింది అని ఆవరణ జలత్తుక్కుళ్ళే అగపట్టతు అడయత్తన్ కీజే ఇట్టకుండా ఆవరణ జలములన్నిటినీ కూడా తన పాదార విందాల కింద చేర్చుకునేటట్టుగా మణ్ ముజదు అగపట్టదు. మణ్ అంటే భూలోకమును ముజదు అదంతా కూడా వ్యాపించేటటువంటి విధంగా అగపట్టదు హస్తగతం చేసుకున్నాడు ఆ స్వామి. అలా లోకములన్నీ కూడా తన వశం చేసుకోవడానికి ఒక పాదపద్మముని అప్పుడే వికసించినటువంటి ఎర్రని పద్మము తామర పుష్పంగా వికసింపచేసి వ్యాపింపచేసి ఈ లోకములన్నీ కూడా ఆయన పాదార విందాల కింద చేరిపోయేటట్టుగా ఆక్రమించారు అని చెప్తున్నారు. ఇది వాకిల్ ఇత్తిరువడి సైదు ఈ విధంగా ఒక తిరువడి చేస్తుంది. ఒక తిరువడి ఈ నేల మీద ఈ లోకంలో ఉన్నటువంటి తిరువడేమో అది పెద్దగా పెరిగిపోయి ఈ లోకాన్నంతటినీ కూడా వ్యాపిస్తోంది. మత్తై తిరువడి సైదదు ఎన్. మరి ఇంకో తిరువడి ఏం చేస్తోందండి అంటే వన్ సుడరడి అడిపోదు ఒన్రు విన్సేలి. మరొక తిరువడి తిరువడి తామరలు ఇంకొక తిరువడిగళ్ళు ఏం చేస్తోంది అంటే పెద్దగా పెరిగిపోయి ఆకాశం పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా కొలిచింది అని చెప్తున్నారు. అందులో వన్ సుడరడి అనే పదాన్ని గొప్పగా ప్రకాశించేటటువంటి పాదపద్మము అనేటటువంటి పుష్పము పెరిగి లోకాలన్నిటినీ కూడా కొలిచింది అంటున్నారు. ஒரு காலம் காமரு சீர் என்று தொடங்கி மேல் சொல்லகிரபடியே మేలుళ్ళ లోకంగళుడయ అళందు కొండదు. మళ్ళీ తిరుమంగై మన్నన్ ఆ పాసురంలో చెప్పినటువంటి విధంగా వన్ మిదియిల్ పునలురవి ఒరుక్కాల్ నిర్భ. వన్ అంటే అందమైనటువంటి, మిదియిల్ జారిపడేటటువంటి, పునల్ అంటే నీరు ప్రవహించేటట్టుగా విధంగా అంటే ఈ అండములకి పైన ఉండేటటువంటి జల ప్రవాహం జలావరణ ఉంటుంది. అది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఆ జల ప్రవాహం అంతా కూడా ఒక పాదపద్మముల్ని కడుగుతోందా అన్నట్టుగా ఈ లోకంలో నిలిపినటువంటి పాదాన్ని పరమాత్మ నిలిపి అంటే ఆ జల ప్రవాహం వరకు అండముల మీద ఉన్నటువంటి జలావరణ వరకు ఒక పాదపద్మముని పెంచి ఆ లోకాలన్నిటినీ కూడా కొలిచాడు. ఓరు కాలు మరొక పాదపద్మంతో ఏం చేశాడు? కామరు సీర్ అవనున్ ఉళ్ళదు. కామరు సీర్ అంటే ఆశింపదగేటటువంటి సంపద. బలిచక్రవర్తి అనుకుంటున్నాడు, ఏమండి ఈ వామనమూర్తి 3 అడుగుల నేల 3 అడుగుల నేలే అడిగాడు, ఎంత పడుతుంది ఆ చిన్న చిన్న పాదపద్మములతోటి 3 అడుగుల నేల అంటే అసలు సరిపోదా, ఇంకా ఏమన్నా కోరుకోవయ్యా అని బలచక్రవర్తి ఎంతో విధంగా వామనుడికి చెప్తాడు. వామనుడు అంటాడు, లేదు రాజా, నాకు 3 అడుగుల నేల ఇస్తే నాకు నువ్వు సర్వస్వము ఇచ్చినట్టే అని వామనుడు బలచక్రవర్తికి చెప్తాడు. సరే అయితే నువ్వు కోరుకునేటటువంటి 3 అడుగులే ఇస్తున్నాను అని బలచక్రవర్తి దానం ఇస్తాడు. అప్పుడు బలచక్రవర్తి హృదయంలో అవనున్ ఉళ్ళదు. ఆ బలచక్రవర్తి హృదయంలో ఏమనుకుంటున్నాడు? 3 అడుగుల నేలే కదా ఇతను కోరుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటే ఎన్మదియం అని బలిచక్రవర్తి 3 అడుగులే తీసుకుంటాడులే అని అనుకుంటున్నాడు. ఎంత ఉంటుంది ఈ స్థలం? 3 అడుగుల స్థలం అంటే ఎంత ఉంటుంది? మహా అయితే ఒక మేరస్ జాగా ఉంటుందిలే అనుకుంటూ ఉంటే
அவனுன் உள்ளது ఎన్మదియం కడంద అండు మీదు పోకి. ఆ బలిచక్రవర్తి హృదయంలో 3 అడుగులు అంటే ఎంతని ప్రదేశం అనుకుంటున్నాడో దానిని మించిపోతోంది. ఎన్మదియం కడంద, ఆ భావన పరంపర. 3 అడుగులంటే మహా అయితే ఒక కొంచెం చోటు వస్తుంది, కొంచెం జాగా వస్తుందిలే, అతను అంత తీసుకుంటాడేమో వామనుడు అని బలిచక్రవర్తి మనసులో అనుకుంటూ ఉంటే, ఆ మనసులో కలిగినటువంటి తలంపునంతటినీ కూడా దాటేసేటటువంటి విధంగా, మనసులో కలిగేటటువంటి భావనను దాటేసి అండు మీద పోకి అండముల మీదగా వెళ్ళిపోతోంది 2వ పాదపద్మము. ఇరువిసుంబినోడు, ఆకాశం మధ్యలోకి, ఇరువిసుంబు విశాలమైనటువంటి విసుంబు ఆకాశము, నూడు మధ్యలోకి పోయి మధ్యలోకి వెళ్ళిపోతోంది ఆ పాదపద్మము. యజుందు పెరిగి, మేలై తన్మదియం కదిరవంత విరవోడు, పైనున్నటువంటి చల్లని చంద్రుణ్ణి సూర్యుణ్ణి తవిరవోడి, దాన్ని కూడా దాటి వెళ్ళిపోతోంది. తారగయిన్ పురం తడవి, నక్షత్రముల పైనకి వెళ్ళి వాటిని స్పృశిస్తోంది. అప్పాల్ మిక్కు, ఆ పైన అతిశయించి, మణ్ముజదం అగపడుతూ నిండ్రయందై, లోకములన్నిటినీ కూడా లోపరుచుకున్నటువంటి ఓ స్వామి, మలర్పురయం తిరువడి వణంగినేనే, పుష్ప సదృశ్యమైనటువంటి ఆ పాదపద్మములని నేను నమస్కరిస్తున్నాను అని తిరుమంగయాళ్వార్లు ఆ పాసురంలో అనుగ్రహించినట్టుగా, ఇక్కడ ఒక కాలం కామరసీర్ అవనదు ఉళ్ళదు ఎన్మదియం కడందు అండు మీదు పోకి ఇరువిసంబి నూడు పోయి యజుందు మేలై తన్మదియం కదిరవంత విరవోడి తారకయ్యన్ పురం తడవి అప్పాల్ మిక్క. అలా 2వ పాదపద్మం ఏం చేస్తోంది అంటే, చంద్రమండలాన్ని దాటిపోయింది. నక్షత్ర మనసులో ఏముంది, ఈ వామనుడు మహా అయితే ఒక 7 అడుగులు తీసుకోగలడేమో, 3 అడుగులు కాకపోతే 6 అడుగులు తీసుకోగలడేమో, 6 అడుగులు కాకపోతే 12 అడుగులు తీసుకోగలడేమో, 12 కాకపోతే 24 తీసుకోగలడేమో అని బలిచక్రవర్తి మనసులో అనుకుంటూ ఉంటే, ఆ తలంపునంతటినీ కూడా ముందు దాటేసి అండముల పైకి వెళ్ళిపోతూ, ఆకాశం మధ్యలో ఆ తిరువడి పెరిగిపోతూ, పైనున్నటువంటి చంద్రమండలాన్ని దాటి, సూర్యమండలాన్ని దాటి, నక్షత్ర మండలాన్ని దాటి ఇంకా 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 పెరిగిపోతూ లోకాలన్నిటినీ కూడా ఆక్రమించింది అని అక్కడ ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ஒரு காலும் కామరు సీర్ என்று தொடங்கி మేల్ సొల్లుగిరపడియే, ఆ మనసులో భావన దాన్ని మించి ఆకాశంలోకి, దాన్ని మించి చంద్రమండలంలోకి, దాన్ని మించి సూర్యమండలంలోకి, దాన్ని మించి నక్షత్ర మండలంలోకి, దాన్ని మించి పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా వెళ్ళిపోతోంది అన్నట్టుగా, మేలుళ్ళ లోకంగలుడయ అళందుకొండదు, పైన ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించేస్తుందట 2వ పాదపద్మము. వన్ సుడర్ అడిపోదుదొన్రు, వన్ సుడర్ అని ఎందుకన్నారనంటే, బాగా ప్రకాశించేటటువంటి పుష్పంలా పెరిగింది 2వ పాదపద్మము అని చెప్పారు ఆళ్వార్లు. ఒక పాదముకేమో అప్పుడే వికసించి వ్యాపించేటటువంటి ఎర్రని తామర పుష్పంగా ఉంది ఒక పాదము అని చెప్పారు. 2వ పాదపద్మమేమో అప్పుడు బాగా తేజస్సుతోటి ప్రకాశించేటటువంటి పుష్పంలా పెరిగిపోతుంది ఇంకొక పాదపద్మము అని చెప్పారు ఆళ్వార్లు. ఆ సుడర్ బాగా ప్రకాశిస్తోంది, వన్ సుడర్ అద్వితీయంగా ప్రకాశిస్తోంది అని చెప్పడానికి, ఆ పదం వేయడానికి, ఆ పదం అలా అనుభవించడానికి కారణం ఏమిటి అంటే, అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచన్ పిళ్ళై. மனுஷர்கள் எல்லாருக்குமுள்ள துர்மானம் இந்திராதிகள் ஒருவருக்கு ఉండాయిరుక్కుం. మనం మనుషులమండి, మనకి అహంకార మమకారాలు ఉంటాయి అనుకుంటాం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి అహంకార మమకారాన్ని కలిపితే అంతకన్నా ఎక్కువ అహంకార మమకారములు ఆ ఇంద్రాది దేవతలు ఒక్కరికే ఉంటాయి. ఒక్కొక్క దేవతకి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కన్నా కూడా ఎక్కువ అహంకారం ఉంటుందట. అలా దుర్మానం అంటే అహంకారం, నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి భావన ఆ ఇంద్రాది దేవతలు ఒక్కొక్కరికి, మనుషులందరికీ కలిపితే ఎంత అహంకార మమకారములు ఉంటాయో అంత అహంకార మమకారములు ఆ ఇంద్రాది దేవతలకు ఉంటాయండి. అప్పటి పట్టవర్గలై, అలాంటి వారు ఆ అహంకారాన్ని, అహంకారం అంతా కూడా భగ్నమైపోయి, అప్పటి పట్టవర్గలై అడయ భగ్నాభిమానరాకి கொள்கையாலே வந்த புகரை உடுத்தாயிருக்கை,
అలా పరమాత్మ తన పాదార విందాలన్నిటినీ కూడా వ్యాపింపచేస్తూ ఒక్కొక్క లోకాన్ని తన కైవసం చేసేసుకుంటే తన హస్తగతం చేసుకున్నటువంటి సందర్భంలో అప్పటి వరకు ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ మేమే గొప్ప, మాది గొప్పదైనటువంటి ఈ లోకము, ఈ లోకానికి అధిపతి నేను అని భావించేటటువంటి ఆ అధిపతి కూడా, అంటే ఆ దేవత కూడా పరమాత్మ తిరువడి ఆ లోకానికి వచ్చి ఆ లోకాన్ని ఆక్రమించుకోగానే స్వామి నువ్వు నిజమైనటువంటి స్వామివి, నీ సొత్తును నేను అని అప్పటి వరకు తనకున్నటువంటి ఆ దుర్మానం అంతా కూడా పోయి ఆ దేవత, ఆ లోకంలో ఉన్నటువంటి దేవత వెంటనే పెరుమాళ్ళ తిరువడి తామరలకి దాసోహం సమర్పించారట. అలా లోకాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా వారి దురాభిమానం అంతటి, వారి అహంకారాన్నంతటినీ కూడా పోగొట్టుకొని భగ్నమైపోయి పెరుమాళ్ళకి దాసోహాలు సమర్పిస్తూ ఉంటే అలా దేవతల చేత నమస్కరింపబడుతున్నటువంటి ఆ స్వామి సంతోషంతో ఆ పాదపద్మములు వెలిగిపోతున్నాయి, గొప్పగా ప్రకాశిస్తున్నాయి. అందరినీ జయించేశాను, అందరికీ నేనే స్వామిని అనేటటువంటి విషయాన్ని మళ్ళీ తెలియచేస్తున్నాను అని దేవతలందరి యొక్క అహంకారాన్నంతటినీ కూడా తొలగించాను అనేటటువంటి విధంగా ఆ పాదపద్మములు వెలిగిపోతున్నాయి, గొప్ప ప్రకాశంతో వెలిగిపోతున్నాయి అంటున్నారు. ఎందుకంత ప్రకాశం ఆ పాదపద్మములకి అంటే అందరి యొక్క దురాభిమానాన్ని పోగొట్టి మళ్ళీ అందరికీ ఆ పరమాత్మ పరంధాముడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు స్వామి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకి సొత్తు అనేటటువంటి విషయాన్ని ఆ తిరువడి తామరలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అలా ఆ పాదపద్మం అందుకే అంత గొప్ప ప్రకాశంతో వెలిగిపోతోంది. వన్ సూడర్ అద్వితీయంగా ప్రకాశిస్తోంది. ఎందుకు అంటే చూడండి, ఎవరైనా చక్రవర్తి దేశాన్ని అంతటినీ కూడా దండయాత్రకు వెళ్ళి విశ్వాన్నంతటినీ కూడా ఆక్రమిస్తాను, తన చుట్టూతో ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నిటినీ కూడా ఆక్రమిస్తాను అని యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చేటప్పుడు ఆ చక్రవర్తి యొక్క మొహంలో ఎలా అయితే ఆనందం కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ ఈ పాదపద్మము ఆ లోకాలన్నిటినీ కూడా తాను జయించి తాను ఆక్రమించేసి ఇవన్నీ కూడా నా సొత్తు అని తెలియచేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నా అధీనులు, నా దాసులు అని ఆ పాదపద్మం వారందరినీ జయించేసరికి ఆ ఆనందంతో వెలిగిపోతుంది. వన్ సుడర్ అడిపోదొన్రు అని ఒక అర్థం. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వారి అహంకారాన్ని తొలగించి వారందరికీ కూడా స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గొప్ప పాదపద్మము కాబట్టి ఆ ఉపకారం చేసేటటువంటి అవకాశం తనకి కలిగింది. కాబట్టి ఆ ఆనందంతో వన్ సుడర్ గొప్పగా ప్రకాశిస్తోందట ఆ పాదపద్మము. ఎందుకంత గొప్పగా ప్రకాశిస్తోంది అంటే భూలోకం కన్నా మిగిలినటువంటి లోకాలు, పైనున్నటువంటి లోకాలు, అధికమైనటువంటి లోకాలు, అక్కడ ఉండేటటువంటి వారు గొప్ప పుణ్యాత్ములు అయినప్పటికీ కూడా వారి దురాభిమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దురాభిమానాన్ని అంతటినీ కూడా భగ్నము చేసి మళ్ళీ మీరందరూ కూడా నాకు దాసులు అని స్వస్వరూప జ్ఞానాన్ని, పరస్వరూప జ్ఞానాన్ని వారికి ప్రసాదించింది. కాబట్టి ఆ పాదపద్మం గొప్పగా వెలిగిపోతోందండి అని అద్భుతంగా వ్యాఖ్యానాన్ని, అంటే ఆళ్వార్ల యొక్క మనస్థితిని అర్థం చేసుకొని దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు పెరియవాచాన్ని పిళ్ళై. అప్పడిపట్టవర్గళై యుడయ అప్పడిపట్టవర్గళై అలా వారి అభిమానాన్ని భగ్నం చేసినందుకు వెలిగిపోతోంది. అజగియ సుడరయ్యుడయ సెవ్విప్పువాగిరవరు తిరువడి అజగియ సుడరయ్యుడయ సెవ్విప్పువాగిర వరు తిరువడి. అందమైనటువంటి గొప్ప ప్రకాశంతో వికసించినటువంటి పుష్పంలా ఉంది మరొక తిరువడి తామర అంటున్నారు. ఆ తామర పువ్వు ఏం చేసింది? వెన్నై అడయ వ్యాపిత్తిత్తు విణ్సేరి, వెన్నై అడయ వ్యాపిత్తు ఆకాశాన్ని అంతటి కూడా వ్యాపించేసిందండి అంటున్నారు. ఎంతవరకు? ఎవ్వడ విలేసన్రదెన్నిల్, ఎక్కడి వరకు వెళ్ళిందండి పాదపద్మము అంటే? సత్యలోకం వరకు వెళ్ళిందండి. ఒక పాదపద్మమేమో భూలోకం పైన ఉన్నటువంటి అండకటాహం వరకు, అక్కడ ఉన్నటువంటి జలావరణ వరకు వెళ్ళి వ్యాపించి భూలోకము కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా హస్తగతం ఆక్రమించింది ఒక పాదపద్మము. రెండవ పాదపద్మము ఆకాశంలో పెరిగిపోతూ లోకాలన్నిటినీ కూడా వ్యాపిస్తూ సత్యలోకం విణ్ణేరి, ఆకాశమంతా కూడా వ్యాపించి అలా 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 పెరిగిపోతూ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే నాన్ముగపుత్తేళ్నాడు, చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి లోకమైనటువంటి సత్యలోకం వరకు వెళ్ళిందండి ఈ పాదపద్మము.
అని అందంగా వర్ణిస్తున్నారు. ఆ పాదపద్మములు రెండూ కూడా పుష్పములుగానే వర్ణిస్తున్నారు. మొదటిదేమో ఎర్రని తామర, అప్పుడే వికసించి వ్యాపించేటటువంటి ఎర్రని తామర పుష్పం అని మొదటి దాన్ని తెలియచేస్తూ, రెండవ దాన్నేమో సుడర్ గొప్ప ప్రకాశంతో వెలిగిపోయేటటువంటి ఒక పుష్పంగా రెండవ దాన్ని భావిస్తున్నారు ఆళ్వార్లు ఇక్కడ. ఈ విషయాన్నే పోతనామాచ్యులు ఎంతో అందంగా ఒక చక్కటి తెలుగు పద్యంలో అనుగ్రహిస్తారు. త్రివిక్రముడు పెరిగిపోతూ ఉంటే ఆ త్రివిక్రముడిని చూసినటువంటి త్రివిక్రముడి గురించి చెప్పేటటువంటి సుఖమహర్షి ఆ పరీక్షిత్ మహారాజుతోటి ఈ విధంగా చెప్తున్నాడట. ఒక పదంబు క్రిందన్ ఉర్వి పద్మమునంటి కొన్న పంకలవము కొమరుదాల్చే, ఒకటి దమ్మి ఒదిగిన తేటినా వెలసె మిన్ను నృప త్రివిక్రమమున్. ఓ నృప, ఓ పరీక్షిత్ మహారాజా, ఆనాడు స్వామి శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారము దాల్చి పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక పెద్ద ఒక పెద్ద దివ్యమంగళ విగ్రహ తిరుమేనిని స్వీకరించాడు. ఆ సందర్భంలో ఆయనను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పదంబు క్రిందన్ ఉర్వి పద్మమునంటుకొన్న పంకలము కొమరు దాల్చే. ఒక పాదపద్మము కింద ఉన్నటువంటి భూమిని చూస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా? ఒక పద్మము వికసించినటువంటి తామర పుష్పము తూడు కింద మట్టి బెరడు ఉంటుంది కదా. ఎప్పుడైనా తామర పుష్పాన్ని ఆ తూడుతో సహా మనం నీటి నుండి పెకలించామనుకోండి, ఆ తామర తూడు కింద చివరి భాగంలో కొన్ని మట్టి రేణువులు, బురద మట్టి ఉంటుంది. ఆ బురదతో సహా ఆ తామర పుష్పం పైకి వస్తుంది, నీటి నుండి పైకి వస్తుంది. ఆ పరమాత్మ యొక్క పాదార విందాన్ని చూస్తూ ఉంటే ఆ పాదము కింద అంటి ఉన్నటువంటి భూమి ఆ తామర పుష్పము తూడు కింద అంటి ఉన్నటువంటి పంకలము బురదలా కనిపిస్తోందయ్యా. అంత పెద్ద భూమి, విశాలమైనటువంటి భూమండలము, ఈ కింద ఉన్నటువంటి లోకములన్నీ కూడా ఆ పెద్ద తామర పుష్పము తూడు కింద ఒక చిన్న మట్టి ముద్దలా మట్టి రేణువులలా బంకమట్టి రేణువులలా, బురద రేణువులలా మారిపోయాయి. ఒక పదంబు క్రింద నుర్వి పద్మంబునంటుకొన్న పంకలవము కొమరు దాల్చే అని చెప్తున్నారు. మరి ఇంకోటి ఎలా ఉందండి? ఇంకొక పాదపద్మాన్ని కూడా వ్యాపింపచేశాడు కదా స్వామి ఆకాశంలోకి. అంటే నొకటి మీదందమ్మి ఒదిగిన తేటిన్నా వెలసెమిన్ను నృప త్రివిక్రమమున్. ఇంకోటి ఎలా ఉంది అంటే ఒక పుష్పాన్ని చూపిస్తున్నారు. తామర పువ్వు ఉంది, దానికి ఒక తూడు ఉంది, కింద బురద అంటి ఉంది. ఆ కింద అంటినటువంటి బురదేమో భూమండలము, భూమి కింద ఉన్నటువంటి లోకములన్నీ. ఆ పైన పుష్పము వికసించి ఉంటుంది కాబట్టి ఆ వికసించినటువంటి పుష్పంలో మధువుని తాగడం కోసం ఒక తేనెటీగ, ఒక తుమ్మెద వచ్చి వాలి అందులో ఉన్నటువంటి తేనెను తాగుతోంది. పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి లోకములన్నీ కూడా ఎలా ఉన్నాయట? త్రివిక్రముడు అనేటటువంటి తామర పుష్పంలో మధువుని తాగడం కోసం వచ్చినటువంటి తుమ్మెదలా మారిపోయాయి. ఒక పెద్ద తామర పుష్పం వికసించింది, అందులో ఉన్నటువంటి తేనె తాగడానికి ఒక చిన్న తుమ్మెద వచ్చి వాలింది. ఆ తామర పుష్పానికి ఒక తామర తూడు ఉంది, ఆ తూడు కింద చిన్న బంకమట్టి అంటుకొని, పైకి తీసామేమో బంకమట్టి అంటుకొని ఉంది. ఆ కింద అంటుకున్నటువంటి బంకమట్టేమో భూలోకము కింద ఉన్నటువంటి లోకములన్నీ, ఊర్ధ్వలోకంలో ఆకాశంలో ఉన్నటువంటి లోకములన్నీ కూడా పైన వాలినటువంటి తుమ్మెదగా మారిపోయాయి. ఓ నృప, త్రివిక్రమమున్ ఆనాడు శ్రీహరి త్రివిక్రమావతారం స్వీకరిస్తే ఒక పాదానికి అంటుకున్నటువంటి భూమేమో ఆ తామర పుష్పానికి కింద ఉన్నటువంటి పంకలవము ఒక బురద రేణువులుగా మారిపోయింది. ఆకాశం పైన ఉన్నటువంటి లోకములన్నీ కూడా ఆ తామర పుష్పంలో తేనె తాగడానికి వచ్చినటువంటి తుమ్మెదలా మారిపోయాయి. అందంగా పోతనామాచ్యుడు ఆళ్వార్ల యొక్క భావనలు సేవించారో లేదో మనకు తెలియదు, కానీ వారి భావనలు కూడా ఎంతో అందంగా ఉన్నటువంటి భావనలు. అలాంటి చూడండి, ఒక కవి ఎలా భావిస్తాడో, ఒక ఆనందాన్ని అనుభవించేటటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభవం చేసేటటువంటి ఒక మహనీయులు ఎలా భావిస్తారో, తత్వాన్ని దర్శించేటటువంటి వారు ఎలా దర్శిస్తారో అందరినీ కలిపితే నమ్మాళ్వార్ల యొక్క భావన. ఇక్కడ నమ్మాళ్వార్లు
பரமாத்மா యొక్క తిరువడి తామరని మాముదల్ అడిపోదు వన్రు కవజిత్తు అలర్తి మణ్ ముజదుం అగపడుతూ వన్ సుడర్ అడిపోదు వన్రు విన్ సేలి అని చెప్పినటువంటి ఆ రెండుటిని కూడా రెండు తిరువడిగల్ని కూడా 2 పాదపద్మములుగా అనుగ్రహించారు. అలాంటి ఒక అనుభవమే పోతనామాచ్యులు వారి యొక్క భాగవతంలో కూడా పరమాత్మ యొక్క భూమేమో తామర తోడికి అంటుకున్నటువంటి బురద రేణువులుగా ఉందండి. ఆకాశమేమో ఆ తామర పుష్పంలో మధువుని తాగడానికి వచ్చినటువంటి తుమ్మెదలా ఉంది అని అద్భుతంగా కంటికి అంటే ఇప్పుడు త్రివిక్రమావతారం చూస్తే మనకి పైన ఒక పాదార విందం కనిపిస్తుంది, అదేమో విచ్చుకున్నటువంటి తామర పుష్పంలా ఉంది. ఆ పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఒక చిన్న తుమ్మెదగా మారిపోయాయి. కింద ఒక పాదార విందం ఉంది, ఆ పాదార విందం కింద భూమి ఉంది, అదేమో ఆ తామర తూడికి అంటుకున్నటువంటి ఒక చిన్న మట్టి రేణువుగా మారిపోయింది అని అద్భుతంగా కంటికి కట్టినట్టుగా అంత పెద్ద రూపాన్ని స్వీకరించాడు స్వామి అని చెప్పడం కోసం చెప్తున్నారు. ఎవ్వడవిలే సెన్రదు ఎన్నిల్ అలా విస్తరింపచేసినటువంటి ఆ పాదపద్మము ఎక్కడి వరకు వెళ్ళిందండి అంటే నాన్ముఖ పుత్తేల్ నాడు వియందువప్ప చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి నాడు ఆ లోకం వరకు వ్యాపించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వియందు ఉప్ప ఆశ్చర్యపడిపోయి ఉప్ప ఆనందపడిపోయేటట్టుగా వెళ్ళింది, వ్యాపించింది ఆ పాదపద్మము. ఆనందపడ్డారు అంటే అర్థం ఉంది. ఆశ్చర్యపోవడం ఎందుకు? ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకు పడ్డారు అంటే ఖచ్చితంగా మనం వ్యాఖ్యానంలో సేవించి తీరవలసిందే. చతుర్ముఖ నాగిర దేవదనుడయ లోకమానదు ఇత్తైకొండు వియప్పదుం సెయ్దదు చతుర్ముఖ నాగిర దేవతనుడయ 4 ముఖములు కలిగినటువంటి దేవత చతుర్ముఖ బ్రహ్మ. ఆయన కూడా ఒక దేవతే కదండి, ఆయన కూడా మనలాంటి ఒక జీవుడే, కానీ దేవతా శరీరాన్ని పొందినటువంటి వాడు. అందుకే అది ప్రత్యేకంగా మనకి మళ్ళీ అర్థమయ్యేటట్టుగా తెలియజేయడం కోసమే నాన్ముఖ పుత్తేళ్ అంటే దేవత అని అర్థం. నాన్ముఖ 4 ముఖములు కలిగినటువంటి దేవత అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాడు లోకం వరకు వెళ్ళింది. చతుర్ముఖ నాగిర దేవతనుడయ లోకమానదు సత్యలోకం వరకు ఎత్తైకొండు వియప్పదుం సెయ్దదు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా విస్మయపరిచేటట్టుగా వెళ్ళింది ఆ పాదపద్మము. అన్నీర్మయ్యేరి பாயதது ஒரு மேடு தேடி போந்தமானோ நீர்மை இங்கே வந்தேருவதே இத்தோர் ஆశ్చర్యం இருந்தபடிయన్ என்று విస్మయపడువదుం செய்தదు. ఎందుకు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ అంటే నిజానికి దేవతలకి కూడా ఎప్పుడూ కూడా పెరుమాళ్ళ యొక్క దర్శనం అవ్వదు. పెరుమాళ్ళ యొక్క దర్శనమే కాదు, ఆయన పాద పరాగమును కూడా అంటే పాదానికి అంటుకున్నటువంటి ఆ ధూళిని కూడా రేణువుల్ని కూడా వారు సేవించలేరు. చతుర్ముఖ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ లోకంలో పుణ్యాత్ములైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ రుద్రుడు కానీ వీరందరూ కూడా తమ బాధలన్నిటిని మొరలన్నిటినీ కూడా పెరుమాళ్ళకి తెలియచేయాలి అంటే క్షీరసాగరం యొక్క తీరం వరకు వెళ్ళి అక్కడ నుండి పెరుమాళ్ళని ప్రార్థిస్తే ఆ లోపల నుండి ఒక అశరీరవాణి వినిపిస్తుందేమో తప్ప ఆయన దర్శనం ఎప్పుడూ కూడా కాదు. అలాంటిది ఆయన భగవాను పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని సౌశీల్యం అనేటటువంటి గుణ ప్రవాహం చూడండి అంత అద్భుతంగా చెప్తున్నారు. అంటే ఆ నీర్మై ఏరి పాయాదు ఒక మేడు నీర్మై పరమాత్మ యొక్క సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటి ప్రవాహము ప్రవహించడానికి కష్టంగా ఉండేటటువంటి మేడు. ఇక్కడ భూలోకం అనుకోండి, అగ్నులు ఉంటారు, జ్ఞానం లేనటువంటి వారు ఉంటారు, పాపం పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. పుణ్యాత్ముల కన్నా కూడా పాపాత్ములే ఎక్కువ ఉంటారు. వీరందరినీ ఉజ్జీవింప చేయాలి అని ఆ స్వామి కరిగిపోయి ఈ లోకానికి లీలాభిభూతిలో ప్రత్యేకంగా భూలోకానికి తాను సౌలభ్య సౌశీల్యాన్ని ప్రదర్శించడం కోసం రాముడిగా అవతరించాడు, కృష్ణుడిగా అవతరించాడు. అంతకన్నా గొప్పగా అర్చా తిరుమేనిగా ఈ లోకంలో వేయించేసి ఉన్నాడు. కాబట్టి అక్కడ నుండి పరమపదం నుండి సౌలభ్య సౌశీల్యాలు అనేటటువంటి ప్రవాహము ప్రవహించడానికి అనువైనటువంటి స్థలం ఏది అంటే భూలోకము. ఆ భూలోకానికి న్యాచురల్గా పల్లానికి నీరు ఎలా అయితే న్యాచురల్గా మామూలుగా ప్రవాహం ప్రవహిస్తుందో అలా ఇక్కడికి
భూలోకానికి పరమాత్మ తన సౌలభ్య సౌశీల్యాన్ని ప్రకాశింపచేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వారిని తరింపచేయడం కోసం సహజంగానే ఇక్కడికి వస్తాడు పరమాత్మ. వచ్చినప్పుడల్లా తన సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని అంతటినీ కూడా అనుభవింపచేస్తూ ఉంటాడు. కానీ ఆ లోకం ఉందే, సత్యలోకం ఉందే, నిజానికి గొప్ప లోకమే, భూలోకం కన్నా గొప్ప లోకమే. కానీ ఒక విధంగా చూసుకుంటే అది తక్కువ లోకం. అక్కడ ఎప్పుడూ కూడా పరమాత్మ అక్కడికి వెళ్ళనూ లేదు, రాముడిగా వెళ్ళనూ లేదు, కృష్ణుడిగా తన అద్భుతమైనటువంటి చేష్టితములను చేయనూ లేదు, కృష్ణుడిగా ఆనందాన్ని పంచి పెట్టనూ లేదు ఆ లోకంలో. ఆ లోకాన్ని ఏమని చెప్తున్నారు అంటే నీర్మై ఏరిపాయాదు ఒరుమేడు. పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యాలు అనేటటువంటి ప్రవాహం ప్రవహించడానికి వీలుగా లేనటువంటి ఒక మెట్ట ప్రాంతము. అలాంటి లోకానికి తేడిపోందో మానం నీర్మై ఇంగే వందేరువదే అలా ఉన్నటువంటి ఆ లోకానికి నీర్మై ఇంగే వందేరువదే అలాంటి ఆ ప్రవాహం ఈనాడు పాదపద్మం ఈనాడు ఈ లోకానికే వచ్చేసిందే. చూడడానికి కూడా సాధ్యం కానటువంటిది, మనసులో తలచడానికి కూడా సాధ్యపడనటువంటి, అంటే తలచినా కూడా అంత స్పష్టంగా సేవించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పాదపద్మముని స్వామిని ఈనాడు మా లోకానికి కూడా వచ్చి కటాక్షించాడే. పాదపద్మము మమ్మల్ని కూడా ఈ లోకానికి కూడా వచ్చి కటాక్షించిందే అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. భూలోకంలోకి స్వామి రావడము, భూలోకంలో తన సౌలభ్య సౌశీల్యాలన్నిటినీ కూడా ప్రదర్శింపచేయటం అది మామూలు సహజంగా ఉండేటటువంటి స్థితి. దేవలోకానికి, స్వర్గానికి, ఆ స్వర్గం పైన ఉన్నటువంటి జనలోకానికి, తపోలోకానికి, సత్యలోకానికి పరమాత్మ ఏనాడు వెళ్ళలేదు. పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యాలు ఎప్పుడూ కూడా అక్కడ ప్రదర్శించలేదు, వాటిని అక్కడ ఉన్నటువంటి వారిని కటాక్షించలేదు. కాబట్టి ఆ సౌలభ్య సౌశీల్యాలు అనేటటువంటి ప్రవాహానికి మెట్టభూమి అయినటువంటి సత్యలోకానికి ఈనాడు స్వామి ఎంత కటాక్షించాడు, ఎంత దయ కలిగి ఉన్నటువంటి వాడయ్యాడు. కేవలం బలిచక్రవర్తి ఉన్నటువంటి ఆ లోకాన్ని కటాక్షించకుండా, ఇంద్రుడి కోసం ఆలోకాన్నే కటాక్షించకుండా మామూలందరినీ కూడా నీర్మై ఇంగే వందేరువదే నీర్మై ఆ పరమాత్మ యొక్క సౌలభ్యము సౌశీల్యము చూపించేటటువంటి ఆ పాదపద్మములు అనట్లేదు. ఆ పాదపద్మములకి ఇంకొక పేరేమిటి అంటే నీర్మై. పాదపద్మములు అనేటటువంటి ఒక వస్తువు కాదు, పరమాత్మలో ఉన్నటువంటి సౌలభ్య సౌశీల్యమే ఒక రూపు దాల్స్తే ఆ పాదార విందాలు అవుతాయండి. ఆ నీర్మై ఇంగే వరువదే అలాంటి ఆ పాదపద్మములు ఇక్కడికే వచ్చిందే అనేటటువంటి ఆనందంతో ఇదోర్ ఆశ్చర్యం ఇరుందపడి అన్నెన్రు. ఏమి ఆశ్చర్యం, ఎంత కృపస్వామికి, ఆ సర్వేశ్వరుడికి ఎప్పుడూ కూడా ఆయన పాద పరాగమును కూడా దర్శించలేనటువంటి అభాగ్యులమైనటువంటి మమ్మల్ని చేసుకోవడానికి పుణ్యాత్మలైనప్పటికీ కూడా పరమాత్మను సేవించలేనటువంటి వారికి పరమాత్మ యొక్క పాదార విందాలు దర్శించలేనటువంటి అభాగ్యం. అయ్యో పోనీ భూలోకంలో పుట్టి ఉన్నా బాగుండేది, అక్కడ పరమాత్మ రాముడిగా కృష్ణుడిగా అవతరిస్తున్నాడు, అక్కడ ఆయన చేష్టితాలన్నీ చేస్తున్నాడు, ఆ అవకాశాన్నైనా పొందలేకపోయామే అని దుఃఖించేటటువంటి మమ్మల్ని కూడా ఆనందింపచేయడం కోసం నీర్మై ఇంగే వందేరువదే అని ఆ పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యానికి రూపం దాల్చినటువంటి ఆ తిరువడి తామరలు ఇక్కడికే వచ్చేసాయే. ఎంత ఆశ్చర్యమని ఆశ్చర్యంతో కూడినటువంటి అతిశయాన్ని వియందువప్ప అంటారు. అంటే అలభ్య లాభాన్ని పొందితే కలిగేటటువంటి ఒక గొప్ప ఆనందాన్ని వియంతు వప్ప అంటారు. అలా ఆశ్చర్యంతో కూడినటువంటి ఆనందం కలిగించాడు స్వామి. ఎన్రు విస్మయపడువదు సైదదు. అలా విస్మయపడే ఆశ్చర్యపోయేటట్టుగా ఆ పరమాత్మ యొక్క పాదార విందములు అక్కడి వరకు వెళ్ళాయండి అంటున్నారు. తిరువడిగళుక్కు ஆகாதார் இல்லை ஆகாதே. తిరువడిగళుక్కు ఆగాదార్ ఇల్లై తిరువడిగల్ కానటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేనటువంటి వారు ఎవరూ లేరు కదా. పరమాత్మ అందరి మీద ఒకే విధంగా పాదార విందాలకి
కానటువంటి వారు లేదు. ఆగాదా తిరువడిగలకు ఆగాదార్ ఇల్లయ్యాగదు. వీరి మీద నేను పాదార విందాలు ఉంచి వీరిని కటాక్షిస్తాను, వీరిని కటాక్షించను అని ఎప్పుడూ కూడా పరమాత్మకి పోని పుణ్యాత్ములనే రక్షిస్తాను, పాపాత్ములను క్షిపామి నక్షమామి అని ఇంకా అసురయోనిలలోకి నేను ప్రవేశపెడతాను అని సర్వేశ్వరుడైనా అనగలడేమో. కానీ ఆ తిరువడిగలకి ఆ తిరువడి తామరల పువ్వులకి ఎటువంటి తేడా లేదండి. కానటువంటి వారు ఎవ్వరూ లేరు. ఒక రాయిగా పడి ఉన్నటువంటి అదృశ్య రూపంలో రాయిగా పడి ఉన్నటువంటి అహల్యను రక్షించింది ఆ తిరువడి. కాళీయుడు ఒక కొలనులో మొత్తం విషాన్ని విరజంపుతున్నటువంటి ఒక నదినే విషపూరితం చేసినటువంటి కాళీయుణ్ణి రక్షించినటువంటిది, కటాక్షించినటువంటి అదే తిరువడి తామరలే. శబరి ఆచార్య శుశ్రూష చేసి ఆచార్య ఆనందాన్నే తన స్వరూపంగా కలిగినటువంటి శబరిని కటాక్షించిన శబరి ఉండేటటువంటి ఆశ్రమం వరకు వెళ్ళి ఆ శబరిని కటాక్షించినటువంటిది ఆ తిరువడి తామరే. భరతుని యొక్క కోరిక రాముడు కాదన్నా కూడా భరతుడికి ఆనందాన్ని కలిగించినటువంటిది ఆ తిరువడి తామరే. అందుకే తిరువడిగలకు ఆగాదారిల్లయ్యాగాదే. తిరువడి తామరలకి కానటువంటి వారు ఎవరూ లేరండి. అందువలనే ఈనాడు ఆ దుఃఖంతో అయ్యో పరమాత్మ ఎప్పుడూ ఆ భూలోకానికి వెళ్తాడే, ఎప్పుడూ ఆ భూలోకంలో ఉన్నటువంటి వారిని మాత్రమే కటాక్షిస్తూ ఉంటాడు, ఆయన సౌలభ్య సౌశీల్యాలన్నీ కూడా అక్కడే పరమపదంలో ఉన్నటువంటి వారికి కూడా సౌలభ్య సౌశీల్యాలని సేవించేటటువంటి యోగ్యత ఉండదు. కేవలం ఈ భూలోకంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ బాగా ప్రకాశిస్తాయి. కాబట్టి పరమాత్మ ఇక్కడికి వేం చేసినప్పుడు అవతరించినప్పుడు ఆ సౌలభ్య సౌశీల్యాలన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటారు. అయ్యో మనమే దురదృష్టవంతులం, పేరుకి గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వారం అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యాలు సేవించలేనటువంటి వారం అవుతున్నాం అని దుఃఖపడేటటువంటి ఆ సత్యలోక అంటే పైన ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆనందాన్ని కలగచేశాయి ఆ పాదార విందములు. ఎందుకు అంటే ఆ పాదార విందములకి కానివారంటూ లేరు కాబట్టి అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆ తిరువడిగలకు ఆగాదారిల్లయ్యాగాదే. ఆ తిరువడిగలకి కానిటువంటి వారు లేరు కాబట్టి అవనుల నాగనాం అల్లోం ఎన్రు ஆகல பார்த்தாலும் அகலவிறகு இன்றிக்கே இருந்தது இதொரு அலப்யலாபம் இருந்தபடியே என்று உகப்புதம் செய்தது. అవనుళ్ళ నాగనామల్లోం పరమాత్మ అందరి శిరస్సుల మీద తన పాదార విందాలు ఉంచుతాను అని మనందరికీ స్వరూపాన్ని కలిగించుదామని అంటే మనందరికీ కూడా మనందరము ఆయన దాసులు ఉండవలసినటువంటి చోటేది అంటే యజమాని యొక్క పాదార విందాల దగ్గర. అలా అందరికీ స్వరూపాన్ని కలిగజేద్దాము అని పరమాత్మ అందరి శిరస్సుల మీద పాదాలు పెట్టాలని వచ్చినా మాకు అవసరం లేదు స్వామి, మాకు అక్కర్లేదు అని తొలగిపోవాలని తలచేటటువంటి సందర్భంలో కూడా తొలగిపోవడానికి వీలు లేకుండా అవనుళ్ళ నాగనామల్లోమెన్రు మేము నీ పాదార విందాల కింద చేరము స్వామి అని మనం వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా వెళ్ళపోనివ్వకుండా ఆగల పార్తాలు అగల విరగు ఇన్రిక్కే ఇరందదు. మనని ఎవ్వరినీ విడిచిపెట్టకుండా దేవతల్ని సైతం విడిచిపెట్టకుండా అందరి శిరస్సుల మీద తన పాదార విందాలను ఉంచి అందరికీ స్వరూపాన్ని కలగచేసినటువంటి గొప్ప తిరువడి తామరలు కదా. ఇదొరు అలభ్య లాభం ఇరుందపడియే. కోరుకోనటువంటి లాభం. అందరూ ఏమనుకుంటున్నారు, బలిచక్రవర్తి యొక్క మనసుని మార్చేస్తాడేమో స్వామి, బలిచక్రవర్తిని మాయ చేస్తాడేమో, బలిచక్రవర్తితోటి యుద్ధం చేసి ఈ లోకాలన్నిటినీ మళ్ళీ గెలుస్తాడేమో అని అనుకుంటూ ఉంటే ఒక వామనుడుగా వచ్చి 3 అడుగుల నేలను 3 అడుగులని దానంగా పరిగ్రహించి త్రివిక్రముడయ్యి ఆ 3 అడుగులు కొలుచుకునేటటువంటి నెపముతోటి భూలోకంలో ఉన్నటువంటి వారికి, భూలోకం కింద ఉన్నటువంటి లోకాలలో ఉన్నటువంటి వారి శిరస్సుల మీద, ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి వారందరి శిరస్సుల మీద తన పాదార విందాలను ఉంచి అందరికీ స్వరూపాన్ని కలగజేశాడే. ఇది అలభ్యలాభం కదా అని ఆ అలభ్యలాభం అనేటటువంటి ఆనందంతో ఉగప్పతం చేయదు.
ఎదురు చూడనటువంటి ఒక గొప్ప లాభం కలిగిందనుకోండి, ఆ క్షణంలో మనం ఎంత ఉక్కిరిబిక్కిరై ఆనందపడిపోతామో అలా ఆనందపడిపోయారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. ముందు ఆశ్చర్యపడిపోయారు. స్వామి సౌలభ్య సౌశీల్యానికి ప్రవహించడానికి మెట్టభూమి అయినటువంటి ఈ లోకానికి కూడా తిరువడి వచ్చింది అనేటటువంటి ఆశ్చర్యం. అక్కడ వచ్చి ఊరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి వారి శిరస్సుల మీద కూడా పరమాత్మ పాదార విందాలను ఉంచి వారికి స్వరూపాన్ని కలగజేశాడు కాబట్టి ఆనందం కూడా లభించింది. మనుషులైనా కొంచెం లొంగి పరమాత్మని సేవించడానికి వెళతారేమో కానీ మనుషుల కన్నా గొప్ప అభిమానం కలిగినటువంటి దేవతలు పరమాత్మ పాదార విందాల కింద చేరడం అనేటటువంటిది అంత సులభంగా జరగదు. కాబట్టి అలాంటి వారిని కూడా తన పాదార విందాల కింద చేర్చాడు. కాబట్టి దాంతో కలిగినటువంటి అలభ్యలాభంతో వంద వియంద ఉవప్ప ఆశ్చర్యంతో కూడినటువంటి అలభ్యలాభాన్ని పొంది ఆనందించారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. వడవిల్ బ్రహ్మ సైదెన్నిల్. మరి ఆ సందర్భంలో దేవతలందరూ కూడా ఇలా ఆశ్చర్యపోతూ ఆనందపడిపోతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడండి? ఆ పరమాత్మ యొక్క పాదార విందాలు అక్కడ వరకు వచ్చేటటువంటి సందర్భంలో అంటే కురైకొండు నాన్ముగన్ కుండిగై నీర్ పైదు ఇంకొక ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. మనకి తిరుమశ్రీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి నాన్ముఖన్ తిరువందాది అనేటటువంటి ప్రబంధంలో ఒక పాసురాన్ని అనుగ్రహించారు. కురైకొండు నాన్ముఖన్ కుండిగై నీర్ పైదు మరైకొండు మందిరత్తాల్ வாஷ்தி கரை கொண்டு கண்டத்தான் சென்னிமேலேற கழுவினான் అండత్తాన్ సేవడియే ఆంగు. అండత్తాన్ సేవడియే ఆంగు. ఆనాడు లోకాలను కొలిచినటువంటి అండాలను కొలిచినటువంటి సర్వేశ్వరుడి యొక్క పాదార విందాలనే ఆశ్రయిస్తున్నాము. ఆ పాదార విందాలనే మేము ఆశ్రయిస్తున్నాం. పాదార విందాలు అలా సత్యలోకానికి పెరిగిపోయినటువంటి సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడు అంటే కురైకొండు నాన్ముఖన్ తన లోపాన్ని ఆకించన్యత్వాన్నంతటినీ కూడా కురై అయ్యో ఏ లోటుని పురస్కరించుకొని నాన్ముఖన్ తాను ఏమీ చేయలేకపోతున్నానే, పరమాత్మని పొందడానికి నేనేమీ చేయలేకపోతున్నాను, నేను అనర్హుణ్ణి అని భావించేటటువంటి నాన్ముఖన్ చతుర్ముఖ బ్రహ్మ కుండిగై నీర్ పెయ్దు తన కమండలంలో ఉన్నటువంటి తీర్థాన్ని పుచ్చుకొని మరైకొండ మందిరత్తాల్ వేదాలలో చెప్పబడినటువంటి మంత్రములన్నింటినీ అంటే పురుష సూక్తాది మంత్రములతోటి స్తుతించి ఆ పాదార విందాలను సేవడియేయాంగు ఆండత్తాన్ సేవడియేయాంగు ఆ పాదార విందాలన్నింటినీ కూడా శోధించి కురైకొండ కండత్తాన్ సెన్నిమేలేరక్కజువినాన్ ఆ పాదార విందాలు సంప్రోక్షణ చేసిన తర్వాత ఆ సంప్రోక్షణ చేసినటువంటి నీరు ఎవరి శిరస్సు మీద పడేటట్టుగా సంప్రోక్షణ చేశాడు చతుర్ముఖ బ్రహ్మ అంటే కరైకొండు కంటత్తాన్ సెన్నిమేలేరా. ఆ కడిగినటువంటి నీరు పాదార విందాలను శోధించినటువంటి ఆ తీర్థం ఏదైతే ఉందో అది కరైకొండ కంఠత్థాన్ విషాన్ని కంఠంలో నీలవర్ణంగా ఉండేటటువంటి విషాన్ని కలిగినటువంటి కంఠాన్ని కలిగినటువంటి రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ రుద్రుని యొక్క సెన్నిమేలేరా అతని యొక్క శిరస్సుపై పడేటట్టుగా కజువినాన్ అండత్తాన్ సేవడియే అంగానాడు చతుర్ముఖ బ్రహ్మలోకం వరకు పెరిగినటువంటి పరమాత్మ యొక్క శ్రీచరణాలను శోధించాడు అని నాన్ముఖన్ తిరువందాదిలో తిరుమశ్రీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి విధంగా అని చెప్తున్నారు. ఆ విధంగా ఆళ్వార్లు చెప్పారు కదా, అలాగే ఇక్కడ కూడా నిన్నై విన్రిక్కే ఇరుక్క తిరువడిగైలే వందిరుందవారే అలభ్యలాభత్తాలే తడుమారి సుజత్తిలే పార్తాన్. నినైవు ఇన్రిక్కే మనసులో తలంచడానికి కూడా సాధ్యపడినటువంటి భావించడానికి కూడా సాధ్యపడినటువంటి నిరైవు ఇన్రిక్కే ఇరుక్క తిరువడి అలాంటి తిరువడి తామర పువ్వులు కైలే వందు ఇరుందవారే చేతిలో హస్తగతమవగా. చూడండి, మనసులో ధ్యానిస్తే వాటి రూపం మనకి కనిపిస్తుందా అంటే కనిపించదు. పరమాత్మని మీద మనసు
తదేక లగ్నంగా చేసి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూద్దాము, మనసుతోటి చూద్దాము, మనసులో పరమాత్మను సేవిద్దాము, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని సేవిద్దామన్నా కూడా మనసులో ఉన్నటువంటి భావనలకు కూడా అందవు ఆ తిరువడి తామరలు. అలాంటి తిరువడి తామరలు కైలే వందు ఇరుందవారే చేతిలో వచ్చి చేరగా, అంటే ఎక్కడికో వెళ్ళి మనం శ్రమపడి పొందినా, మనం ఎంత శ్రమపడినా పొందనటువంటి ఆ ఫలము ఏదైతే ఉందో అది హస్తగతం అయ్యేసరికి, అలభ్యలాభంగా హస్తగతం అయ్యేసరికి కైలే వందిరుందవారే అలభ్యలాభత్తాలే తడుమారి సుజత్తులే పాతాన్. పాపం తడుముకుంటున్నాడు బ్రహ్మ. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలు బ్రహ్మలోకం వచ్చేసరికి ఏం చేయాలి, ఒక పక్కన ఆనందం, ఒక పక్కన ఆశ్చర్యం. పెద్దలు ఎవరైనా మనం చూడండి, మన కుటీరానికి పెద్దలు ఎవరైనా మనకి తెలియచేయకుండా వచ్చారనుకోండి, ఆ క్షణంలో ఒక పక్కన వారు వచ్చారని సంతోషం ఉంటుంది. అయ్యో వారికి సమకూర్చాలి, వారికి ఏదన్నా ఉపచారములు చేయాలి, ఏమున్నాయి ఏం లేవు, ఇంట్లో ఏం కుటీరంలో ఏమున్నాయి ఏం లేవు అనేటటువంటి కంగారు ఉంటుంది. ఒక పక్కనేమో ఇంత గొప్ప లాభం కలిగిందా జియస్వామి వారు ఎప్పుడైనా మన కుటీరానికి చెప్పకుండా ఏం చేశారనుకోండి, ఒక పక్కన ఆనందం, వారు వచ్చారనేటటువంటి అలభ్య లాభంతో కలిగేటటువంటి ఆనందం. ఒక పక్కనేమో అందనటువంటి వారు ఎవరెవరో వారు పిలిస్తే వారికి నచ్చితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి మహనీయులు ఈనాడు మన కుటీరానికి వచ్చారే అనేటటువంటి ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆశ్చర్యం ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక తొందరపాటు ఉంటుంది, ఒక ఎలా ఉపచారాలు చేయాలి అనేటటువంటి తొందరగా కంగారు ఉంటుంది. అవన్నీ కూడా ఆనాడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క విషయంలో కలుగుతున్నాయండి. నినైవు ఇండ్రిక్కే ఇరుక్క తిరువడి కైలే వందు ఇరుందవారే అలభ్యలాభత్తాలే తడుమారి సుజత్తులే పార్తాన్. తడుముకొని అసలే ఒక తల ఉంటేనే కంగారు ఎక్కువగా ఉంటుంది, పైగా చతుర్ముఖుడు 4 తలలు కలిగినటువంటి వాడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతూ, ఇంకా కంగారు పడుతూ అటు ఇటు చూస్తున్నాడు. ఎలా పరమాత్మకి ఉపచారాలు చేయాలి, ఇంత గొప్ప లభ్యలాభం కలిగింది, ఇంత తిరువడి మనసులో తలచినా కూడా అందనటువంటి తిరువడి తామరలు ఈనాడు మా లోకానికి వేం చేశాయి, వాటిని ఎలా సంభావించాలి అనేటటువంటి విషయంతో అటు ఇటు కంగారుగా చూస్తున్నాడట. అవ్వళవిలే ధర్మతత్వం నెగిజిందు నీరాయ్ కుండిగైలే పుక్కిరిందదు. అప్పుడు చూడండి పైన పాసురాన్ని వ్యాఖ్యానిస్తున్నారు తిరుమనిష. ఇప్పుడు ఈ పాసురాన్ని వ్యాఖ్యానం చెప్తున్నారు పెరియవాచన్ పిళ్ళై. అలాగే తిరుమనిషి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి కురైకొండు నాన్ముగన్ కుండిగే నీర్పైదు అనేటటువంటి ఆ పాసురాన్ని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. కురైకొండు నాన్ముగన్, కొరటి లోటు, అయ్యో ఇంత గొప్ప స్వామి యొక్క తిరువడి నా లోకానికి వచ్చింది, సత్యలోకానికి ఏం చేసింది, ఏం చేయాలి ఎలా నన్ను ఎలా సంభావించాలి అని అయ్యో సంభావిద్దామంటే నా దగ్గర ఏమీ లేదే. కురైకొండు నాన్ముఖన్, తన దగ్గర ఏమీ లేనేటటువంటి దాన్ని పురస్కరించుకొని నాన్ముఖన్ చతుర్ముఖ బ్రహ్మ కంగారు పడిపోతూ కుండిగై నీర్పైదు, తన కమండలంలో ఉన్నటువంటి జలంతో పరమాత్మ యొక్క పాదార విందాలను సంప్రోక్షించాడు అని కదా ఆళ్వార్లు, తిరుమషి ఆళ్వార్లు అనుగ్రహించారు. అక్కడ చెప్తున్నారు ఆ వళవిలే, ఆ సందర్భంలో అలా కంగారు పడిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఉంటే ఆ సందర్భంలో ధర్మతత్వం, ధర్మము అనేటటువంటి తత్వమే నెగిజిందు నీరాయ్ కుండిగయ్యాలే పొగిరందు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క కమండలంలో, ఆయన చేతిలో ఉన్నటువంటి కమండలంలోకి ధర్మము అనేటటువంటి తత్వమే నీరుగా మారి ఆ కమండలంలోకి వెళ్ళిపోయి చేరిందట. అత్తైకొండు తిరువడిగలే విలక్కినాన్, ఆ ధర్మమే నీరుగా మారి కమండలంలోకి చేరినటువంటి తీర్థంతో, పరమ పవిత్రమైన పరమ గొప్పదైనటువంటి తీర్థంతో అత్తైకొండు దాన్ని తీసుకొని తిరువడిగలే విలక్కినాన్, తిరువడి తామరలను సంప్రోక్షించి పరమాత్మను సేవించాడు చతుర్ముఖ బ్రహ్మ. అవ్వళవిల్ ఇది నమక్కు నల్లబిడం என்று శివన్ తన్ తలయైயும் అడుచినాన్. ఆ సంప్రోక్షిస్తూ ఉంటే పైకి ఎక్కడికో పాదార విందం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మ తన కమండలంలోంచి నీరు తీసి ధర్మము అనేటటువంటి నీటితోటి పరమాత్మ యొక్క పాదార విందాలను కడుగుతున్నాడు, సంప్రోక్షిస్తున్నాడు. ఆ సంప్రోక్షించినటువంటి జలం కింద లోకాలకు ప్రవహిస్తోంది. అలా ప్రవహించేటటువంటి సందర్భంలో
ఇదే నాకు సరైనటువంటి సందర్భము. అవ్వళవిల్ ఇది నమక్కు నల్లవిడుం, ఇది మాకు మంచి స్థానము అని శివన్ తన తలయేం అడుగుతాన్. ఆ సంప్రోక్షణ చేసినటువంటి పాదార విందం శ్రీపాద తీర్థం ఏదైతే ఉందో అది పడేటటువంటి స్థలానికి వచ్చి పరమశివుడు ఇది నమక్కు నల్లవిడుం, ఇది నాకు మంచి స్థానము. ఆ నీరు ఎక్కడైతే పడుతోందో తీర్థం శ్రీపాద తీర్థం ఎక్కడైతే ప్రవహిస్తోందో అక్కడ ఉండడం నాకు ఇది ఉజ్జీవింప చేయడానికి సరైనటువంటి స్థలము. నల్లవిడుం, నేను ఉజ్జీవింపబడడానికి నా స్వరూపాన్ని నిలబెట్టుకోవడానికి ఇది మంచి చోటు అని శివన్ తన తలయేయం అడైతాన్, తన శిరస్సును తీసుకొచ్చి అక్కడ ఆ శ్రీపాద తీర్థం పడేటటువంటి చోటులో ఉంచాడు అంటున్నారు. కురైకొండు నాన్ముగన్ కుండుగై నీర్ పెయ్దు మరైకొండు మందిరత్తాల్ వాష్తి కరైకొండ కండత్తాన్ సెన్ని మేలేర కజువినాన్ అండత్తాన్ సేవడియై ఆండు. కరైకంట కండత్తాన్ సెన్ని మేలేరా, నీలముగా నీలవర్ణంలో ఉన్నటువంటి కంఠాన్ని కలిగినటువంటి రుద్రుని యొక్క సెన్ని మేలేరా, ఆయన శిరస్సు మీద పడేటట్టుగా కజువినాన్ కడిగాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆనాడు అండాలను శోధిస్తూ తన లోకానికి వచ్చినటువంటి శ్రీపాద పద్మముని అని తిరుమల ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ పాసురంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలియచేస్తూ ఆ ధర్మము అనేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ తన లోకానికి వేయించేసినటువంటి ఆ పాద పద్మాన్ని చూసి ఏం చెయ్యాలి, ఎలా సంభావించాలి, ఒక పక్కన నీర్మై ప్రవహించినటువంటి చోటికి సౌలభ్యము సౌశీల్యము ప్రవహించినటువంటి మెట్ట భూమికి ఈనాడు పరమాత్మ యొక్క సౌలభ్యము సౌశీల్యము రూపుదాల్చిస్తే తిరువడి తామరలు, ఆ తిరువడి తామరలు మా లోకానికి వచ్చాయి. ఆ వాటిని ఎలా సంభావించాలి, ఏమిచ్చి వాటిని నేను పూజించగలను, ఏమిచ్చి వాటికి ఉపచారములు చేయగలను అని కురైకొండు నాన్ముఖన్ అని తన లోటునంతటినీ కూడా సంభావించి ఆశ్చర్యంతోనూ అలభ్యలాభంతోనూ కంగారు పడుతున్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ పడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ధర్మతత్వం అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మ యొక్క కమండలంలో నీరుగా మారిపోతే ఆ నీటితోటి తీర్థంతో పరమాత్మ యొక్క తిరువడి తామరల్ని సంప్రోక్షించాడు, శోధించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ శ్రీపాద తీర్థం పడేటటువంటి చోటికి శివుడు వచ్చి ఇది నమక్కు నల్లవిడం, ఇది నేను ఉజ్జీవించడానికి సరైనటువంటి చోటు, ఇది శ్రీపాద తీర్థం పడేటటువంటి చోటే నేను ఉండవలసినటువంటి చోటు అని భావించి నేను ఉజ్జీవించాలన్నా నా స్వరూపం నిలబడాలన్నా నేను అక్కడికి వచ్చి ఉండాలి అని శివన్ తలయై ఆడుతాన్, తన శిరస్సులో ఆ తీర్థాలంతటినీ కూడా ఉంచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆ ఒక్క మాట నాన్ముగన్ పుత్తేల్ నాడు వియంతుప్ప అనేటటువంటి మాటకి దాని వెనకాల ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటటువంటి విషయానికి అక్కడికి వచ్చినటువంటి ఆ అలా ఆనందపడి వారు చేసినటువంటి విషయం ఏమిటి, చతుర్ముఖ బ్రహ్మ చేసినటువంటి అంత ఆనందం కలగడానికి కారణం ఏమిటి అంటే దానికి అద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు పరమకారుణికులైనటువంటి వ్యాఖ్యాన చక్రవర్తులైనటువంటి పర్యవాచానులు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నించారు.